నమస్తే శేఖర్ గారు. హాయ్ మా. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య పోయి ఇప్పుడు మస్తాన్ సాయి వర్సెస్ లావణ్య నడుస్తోంది. అసలు డైరెక్ట్గా జైలు నుంచి మస్తాన్ సాయి లావణ్యకి కాల్ చేయటం, ఆ కాల్ ఒక ఒక ఛానల్లో వినపడటం అంతా చూసాము. ఆ తర్వాత మీరు వచ్చేసి అసలు ఒరిజినల్ కాల్ ఇది అని చెప్పేసి ఇంకొకటి బయట పెట్టారు. అసలు ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పండి, మీకు ఈ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ కాల్? ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. ఆవిడంటే రికార్డ్ చేసుకుంటది కదా. అటుపక్క వాళ్ళు రికార్డ్ చేసినప్పుడు ఇటుపక్క వాళ్ళు రికార్డ్ చేయరా? ఇటువైపు వాళ్ళు అంటున్నారు మస్తాన్ ఫోన్ లో రెండు రకాలుగా. ఇప్పుడు మీరు నేను మాట్లాడితే మీరు రికార్డ్ చేయొచ్చు, నేను రికార్డ్ చేయొచ్చు. అవును. అవును, అటుపక్క పోలీసులు మస్తాన్ సాయికి ఫోన్ ఇచ్చి మాట్లాడమన్నప్పుడు వాళ్ళు ఊరికే ఇప్పుడు అందులోనూ డ్రగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందని ఇప్పుడు వెయిట్ చేస్తుంటారు. సో మేబీ వాళ్ళు కూడా రికార్డ్ చేస్తుంటారేమో, మనకు తెలియదు. అది ఎటెటో తిరిగి మనకి ఎలా వచ్చిందో తెలియదు, వచ్చింది. ఓకే, మనం సోర్స్ మనం చెప్పలేము, బట్ ఎట్లా వచ్చిందో తెలియదు, అది తిరిగి వచ్చింది మన దగ్గరికి, రాసి పెట్టింది అంతే అది. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక చిత్తశుద్ధి ఉన్న ఛానల్ అయితే, ఇప్పుడు ఆవిడ చూపించిన ఛానల్లో ఆర్టీవీలో ఆవిడ వచ్చి చెప్పింది, ఇట్లా మస్తాన్ సాయి నేను కలిసిపోయాము మేమంతా అసలు ఇది అని చెప్పి చెప్తుంటే ఆవిడ ఒక కాల్ ప్లే చేసింది. ఆ కాల్ ప్లే చేసి ఏదో కొత్త ఇన్ఫర్మేషన్, ఒక బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా వేశారు. మరి వేసిన తర్వాత అది ఫేక్, ఒరిజినల్ కాదు, ఎడిటెడ్. ఒక నిమిషం వరకు కంటెంట్ లేపేసి తర్వాత దాంట్లో ఒక ఆరోపణ చేసింది ఆవిడ నా మీద. మిగతా ఈ బూతులు, ఫ్యామిలీని తిట్టడం ఇవన్నీ కూడా మనం సో వాళ్ళ పైశాచిక ఆనందం కోసం వాళ్ళు చేసుకుంటున్నారు అనుకోండి. దాంట్లో ఏంటంటే శేఖర్ భాష మస్తాన్ సాయిని బెదిరించి ఇలా అంతా చెప్పించాడు అని చెప్పి ఆరోపణ చేసి చూడు ఇట్లా అంది. అయితే ఆవిడ ఎడిట్ చేసిన ఒక్క నిమిషంలో ఆఖరి 30 సెకండ్లు దాంట్లో ఆవిడ అడుగుతుంది, శేఖర్ భాష నేను బెదిరించాడా, శేఖర్ భాష నేను బెదిరించి చెప్పించాడా అంటే లేదు 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 అంటే ఆయన సొంతంగానే చెప్పాడు. సో శేఖర్ భాష నేను బెదిరించాడా అనే ఆ వాయిస్ ఆవిడ అడిగింది, అట్లాగే మస్తాన్ సాయి లేదు లేదని చెప్పిన ఈ 2 మాటలు కంప్లీట్గా ఎడిట్ చేసేసి, అందులో కాకుండా మధ్యలో ఒక పాయింట్, సో అది ఆవిడ ఇంట్రెస్ట్లో ఆవిడ ఎడిట్ చేసింది అనుకుందాం, మధ్యలో ఒక పాయింట్ నాకు ఇంకా బతకాలని, నా జీవితం అయిపోయింది అని అంటారు. అన్నప్పుడు ఎందుకు అలా అంటావు, అలా ఏం లేదు, నీ జీవితం అయిపోవడం ఏంటి అన్నట్టుగా ఈవిడ మళ్ళీ రెండోసారి లేదు అయిపోయింది అంటాడు. అప్పుడు ఈవిడ ఎందుకు అని అడుగుతుంది. ఆ ఎందుకు అనేది లేపేసి తర్వాత డైరెక్ట్గా చింటూ వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఏదో వచ్చేస్తుంది. ఆ ఎందుకు అని అడిగినప్పుడు ఈయన సమాధానం చెప్తాడు. ఆ సమాధానం ఆ టీవీ ఛానల్ వాళ్ళకి కూడా అది చెంపపెట్టి లాంటి సమాధానం. ఎందుకు మరి వీళ్ళు అది విని వాళ్ళే ఎడిట్ చేశారా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే మస్తాన్ సాయిని అరెస్ట్ చేసినప్పుడు ఆ కాల్ అదే మస్తాన్ సాయి ఫోన్లో బోల్డ్ అన్ని ఫోటోలు ఉన్నాయి, అవన్నీ కూడా పోలీసులు సీజ్ చేసిన ఆ ఫోన్లో నుంచి మనకు వచ్చినాయి అని చెప్పి ఆ ఛానల్ వాళ్ళు ఇంకో 2-3 ఛానల్ వాళ్ళు ఆ రోజు వేస్తారు. దాంట్లో వాళ్ళ చెల్లెలి ఫోటో, వాళ్ళ అమ్మ ఫోటో, అంటే కనబడిన, ఇప్పుడు ఫ్రెండ్ ఉన్నారు, మీరు నాకు ఫ్రెండ్ అనుకోండి, ఫోటోలు ఉంటాయి. దాంట్లో ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో అందరితోనూ అక్రమ సంబంధాలు ఉన్నట్టేనా? 850 ఫోటోలు ఉంటాయి, 850 మంది అమ్మాయిలు ఉంటే ఏ రకంగా ఉన్నా వాళ్ళు క్లాస్మేట్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, అమ్మాయినా, చెల్లెలైనా అందరి ఫోటోలు వేసేసి ఇదిగో వీడొక కామాంధుడు అని చూపిస్తూ ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు చెప్పారు. మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఫోన్ సీజ్ చేసి దాంట్లో నుంచి బుర్ర బుద్ధి ఉన్నవాడు ఎవరికైనా అర్థమైపోయింది, పోలీసులు అట్లాంటివి ఇవ్వరు బయటకి. సో వాళ్ళు అలా చెప్తే జనాలు ఎలా నమ్ముతారని వాళ్ళు అనుకున్నారు, పాయింట్ నెంబర్ 1. బట్ అదే పాయింట్ని మస్తాన్ సాయి ఇక్కడ అడిగాడు. ఆఖరికి మా చెల్లి ఫోటో, మా అమ్మ ఫోటో ఇవన్నీ కూడా వేసి నాతో ఏదో సంబంధాలు ఉన్న ఆడవాళ్ళకి మీరు చిత్రీకరించి ఇంత దరిద్రం చేశారు అంటే వెంటనే ఈవిడ లేదు లేదు అవన్నీ ఆపిచ్చేసాను అంటే ఈవిడ వేయించింది కాబట్టి ఈవిడ ఆపిచ్చింది, అంతే కదా. కాదు శేఖర్ గారు, ఇక్కడ ఒక చిన్న విషయం, ఇంత డ్యామేజ్ జరిగింది అనే సంగతి మస్తాన్ సాయికి తెలుసు, ఫాల్స్ కేసు పెట్టింది నా పైన అనేది తెలుసు, అగైన్ మళ్ళీ తనకే కాల్ చేయటం, దాన్ని ఎలా చూడాలి అసలు? మోసం ఏ ముసుగులో ఉందో చూద్దామని ఫోన్ చేశాడు అంతే. అంటే ఈవిడే ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతన్ని పట్టించింది అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు, వాళ్ళ అమ్మ వాళ్ళు అనుకుంటున్నారు, చూసిన మీరు అనుకుంటున్నారు, నేను అనుకున్నా, ప్రపంచం అంతా కూడా. ఎందుకంటే ఆ రోజు ముందు రోజు రాత్రే ఈయన ఆవిడ గురించి భాగవతం మొత్తం చెప్పేశాడు, నెక్స్ట్ రోజు ఆయన అరెస్ట్ అయిపోయాడు. సో అప్పటిదాకా ఉన్న డౌట్స్ బలపడుతుంది జనాలకి, ఈవిడికి పోలీసుల్లో ఏదో హై లెవెల్ కాంటాక్ట్ ఉంది. ఆయన ఆల్రెడీ మస్తాన్ సాయి అది కూడా చెప్పాడు మనకి.
ఎవరో ఉన్నారు ఏసీపీ నువ్వును ఇంకో అతను కలిసి ఆ ఇంటిని దొబ్బేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి అన్న మాట మనం విన్నాం. సో మేబీ అతని కన్ఫెషన్ ఇంకా ఏమన్నా బయటపడతాడని చెప్పి లోపల వేశారా? అంత ఇన్స్టెంట్గా ఆ కన్ఫెషన్ ఇచ్చిన మరుసటి రోజు ఆయన అరెస్ట్ అయిపోవడం అనేది యాదృచ్ఛికం అనుకోవాలా? సో మస్తాన్ సాయికి ఆ 5 నిమిషాల టైం ఉన్నప్పుడు హీ కుడ్ హ్యావ్ కాల్డ్ హిజ్ మదర్, ఫాదర్ కదా, ఆర్ హిజ్ వైఫ్ ఆర్ చిల్డ్రన్, ఎనీబడి. నాకు కూడా కాల్ చేసి ఉండొచ్చు, సరే ఊరికే అంటున్నా నేను ఎవరిని కానీ. బట్ ఈవిడికి కాల్ చేయడంలో అంతర్యం ఏంటంటే, నన్ను నువ్వే అరెస్ట్ చేయించావా అని నేను అడిగితే ఆవిడ చెప్పే సమాధానంలో తడబాటు ఉందా, ఏముంది కనుక్కుందాం, ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయా అని చెప్పి ఆవిడకి డైరెక్ట్గా ఫోన్ చేశాడు. చాలా తెలివైన వాడు మస్తాన్ సాయి. అమ్మ నాన్న మీరు బాగున్నారా, అక్క చెల్లి మీరు బాగున్నారా, తమ్ముడు బాగున్నారా, ఇలా అడగడం వల్ల పెద్ద ఇన్ఫర్మేషన్ రాదు. ఈవిడికి ఫోన్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకని ఫోన్ చేశాడు. సో ఫోన్ చేసినప్పుడు ఆయన ఈవిడికి ఎగనెస్ట్గా మాట్లాడినవన్నీ కూడా తీసేసి అనుకూలంగా ఉన్నాయనుకున్నవి మాత్రమే పెట్టి నన్ను బ్లేమ్ చేయడానికి పట్టుకొచ్చి ఆ బ్లేమ్ని పదే పదే అంటూ నన్ను తిట్టడం ఏదైనా చేసి. సో ఒరిజినల్ కాల్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఏ ఆర్టీవీ అయితే ఈ కాల్ని బయట తీసుకొచ్చి అద్దొద్దు మేము చేసేసామని చెప్పారు, నన్ను కూర్చోబెట్టి బూతులు తిట్టించారు. మరి ఆ ఆర్టీవీ వాళ్ళు ఈ ఒరిజినల్ కాల్ని ఎందుకు జనాలకి చూపించట్లేదు, వినిపించట్లేదు? మీకు లావణ్య లైవ్లో కాల్ చేయమన్నప్పుడు మీకు కాల్ చేశారా వాళ్ళు? చేశారు. నేను ఏదో కార్లో డ్రైవింగ్ చేస్తున్నాను, మీరు లైన్లోకి కూడా వచ్చినట్టున్నారు. వచ్చాను. అంతకుముందు చాలా నైస్గా, లేదండి మేము ఎవరి పక్షం కాదండి, మేము న్యాయం పక్షం ఉంటామండి, ఇలా చాలా మాటలు చెప్తే సరే ఫోన్లే జనాలందరూ తిడుతున్నారు, వాళ్ళ కింద మీ ఛానల్ రెప్యుటేషన్ పోతుందని చెప్పి అన్ని రకాల మెసేజ్లు వస్తున్నాయి. పోన్లే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికైనా వాళ్ళు స్టార్ట్ అయ్యారేమో అని నేను ఒక చిన్న భ్రమలో సరే అని చెప్పి కాల్ అటెండ్. వాళ్ళు పాపం నిజం తెలుసుకున్నారు. అట్లీస్ట్ పాపం ఆ అమ్మాయి మీద అన్యాయం ఉంది అని చెప్పి వాళ్ళు ఫస్ట్ వచ్చిన తర్వాత నిజం తెలుసుకొని మారారు అనే ఒక చిన్న ఎక్కడో ఒక డౌట్ తోటి సరే మాట్లాడిన వెంటనే ఇంకా అదే పని, నేను అక్కడ ఫోన్ తీసుకొని ఉండాలి, ఆవిడ తెస్తా ఉంటుంది, నేను వినాలి, వాళ్ళ ఉద్దేశం. నా మాటలు ఏం వినబడో ఆవిడ అరుస్తూ ఉంటుంది అనమాట. సో నేను చాలా క్లియర్గా చెప్పాను, నేను యాంకర్తో మాట్లాడతా, ఆయనకి ఏదైనా ఉంటే క్వశ్చన్లు ఉంటే అడగమనండి, ఈ చిల్లర పంచాయతీలు నాకు వద్దు అని చెప్పినా కూడా వాళ్ళు అదే స్టార్టెడ్. అడిగిన క్వశ్చన్ ఏంటి, వాళ్ళు ఒకే ఒక 5 సెకండ్లు ఆవిడ వాళ్ళందరూ కలిసిపోయారట, వాళ్ళు చూసుకుంటారట, మరి మీరు ఎందుకు దాంట్లో ఇది రాయబారం చేస్తున్నట్టుందా, ఏదైనా క్వశ్చన్ అడిగినట్టుందా? నేను వెంటనే ఆన్సర్ చెప్పాను, వాళ్ళు కలిసిపోతే వాళ్ళు చూసుకున్నట్టయితే మీరు మీ ఛానల్ దగ్గర రావడం ఎందుకు, వాళ్ళు చూసుకోవచ్చు కదా, మీడియాకి ఎందుకు రావడం అని అడిగా నేను. అంతే. అక్కడ కాల్ కట్ అయిపోయిందా లేకపోతే మీరు డిస్కనెక్ట్ చేసి? నేను డిస్కనెక్ట్ చేసాను. అంటే దరిద్రపు లాంగ్వేజ్ మనం తట్టుకోలేక. సో వాళ్ళు కావాలంటే వినసొంపుగా ఎంతసేపు అయినా వినగలరు, కనీసం ఎక్కడ బీప్స్ కూడా వాడలేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే లాంగ్వేజ్ ని. జర్నలిజం, ఎథిక్స్. సో నేను అడిగేది మళ్ళీ మీ ముఖంగా కూడా అడుగుతున్నాను, ఆ రోజున ఆర్టీవీలో మీరు చూసిన దాంట్లో గర్భవతైన నా భార్యని అంత నీచంగా దూషించిన ఆవిడ, సరే ఆవిడ బుద్ధి ఏమైనా కానీ, బట్ అలాంటి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఇలాంటి భాష మాట్లాడతారు తెలిసిన, ఒకటోసారి మాట్లాడినా, రెండోసారి మాట్లాడినా, మూడోసారి మాట్లాడినా, పదే ఆవిడతో ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు అవి ఉండిచ్చి తర్వాత వాటిని కట్ చేసి షార్ట్లలో కూడా పెట్టుకుంటూ ఒక పైశాచిక ఆనందం పొందుతూ చేస్తున్న వాళ్ళకి మీరు కనుక ఏదైనా ఓ సానుభూతనో లేకపోతే తప్పు అయింది, వాళ్ళు తప్పు చేస్తున్నారని మీకు అనిపిస్తే నేను అడిగేది ఒకటే, ఏదో కింద కామెంట్ పెట్టద్దు, కామెంట్ పెడితే పెట్టండి మీ ఇష్టం, మీరు వాట్ ఎవర్ యూ వాంట్ టు సే, కానీ అక్కడ రిపోర్ట్ అని ఉంటుంది ఆ వీడియో కింద, అది రిపోర్ట్ కొట్టండి. మీకు ఏమనిపిస్తే అది కొట్టండి. చైల్డ్ అబ్యూస్ అనిపించిందా, అంటే ఇంకా బయటికి రాని బిడ్డ గురించి మాట్లాడారని, లేదు హేట్ఫుల్ స్పీచ్ అనిపించిందా, ఏదనిపిస్తే మీకు అక్కడ ఆ కేటగిరీలో మీరు దాన్ని కొట్టండి. ఖచ్చితంగా ఆ రకంగానే మనం ఇక్కడి నుంచి ముందుకు పోవాలి. ప్రతిసారి అయ్యా బాబు ఆ వీడియో తీసేయండి మీరు ఇట్లా చేశారని కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సిన పని అది. మీకు తప్పు అనిపిస్తే ఆ పని చేయండి, అంతే. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తే, నా చింటూ, నా మస్తాన్ సాయి, నా రాస్తారు, మేము నలుగురం ఒకటే, మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, రేపు కలిసిపోతాం. అదే సమాధానం. మీరు కలిసిపోయి మీరు కొట్టుకునేదానికి మేము బజార్కి ఎందుకు, మీడియా ముందు ఎందుకు వచ్చి కొట్టుకోవడం, మీడియా ముందుకు వచ్చి కొట్టుకొని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ మీరు కొట్టుకునేట్టయితే కొట్టుకోండమ్మా, మాకేం సంబరం, మీరు కొట్టుకునే. మీకు ఇప్పుడు బయటకు వచ్చి రోడ్లో నేను కొట్టేశాడు, నన్ను వాడు అది చేశాడు, వీడు ఇది చేశాడు అని చెప్పి నువ్వు పోలీస్ కేసులు పెట్టుకొని కోర్టులకు వెళ్ళి మీడియాకు వచ్చి ఇంత చేసి మేము కొట్టుకుంటా ఉంటే కొట్టుకో, మరి ఎందుకు వచ్చావు,
ఆ మాట చెప్పడానికే. అయితే ఇక్కడ ఇంకొక విషయం, చింటూకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక ఏదో తండ్రి లాంటి వాడు. ఒక తండ్రి లాంటి వాడు. దీన్ని ఎలా చూడాలి అసలు? అమ్మా ఇవాళ పొద్దున నాకు ఒక కాల్ వచ్చింది, ర్యాండమ్ కాల్. ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఓకే. డోంట్ మైండ్, కెన్ ఐ ప్లే? ఎస్. ర్యాండమ్ కాల్ అంటే మామూలు పబ్లిక్ వాళ్ళు విన్నది. వాళ్ళు ఏదో రకంగా ఈ అమ్మాయి నా నంబర్లు ఎక్కడ పడితే అక్కడ చూపిస్తుంది కదా. అవును. అలా చూసి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయిందిలేండి మీ నెంబర్. సో అలా చూసిన ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. సో చింటూ తండ్రి లాంటి వాడు అన్నప్పుడు నేనైతే థూ అని ఫీల్ అయ్యా, ఇంతకన్నా నీచం ఇంకోటి లేదని. బట్ జనాలు ఏ రకంగా ఉన్నారు, బయట ఏమనుకుంటున్నారు అనేది మీరు మేబీ ఒక లైవ్ కాల్స్ తీసుకోవాలి ఈ విషయంలో. చాలామంది జనాలు ఏమనుకుంటున్నారు. మీరు శేఖర్ భాషనా? అవునమ్మా. అయితే ఒక చిన్న డౌట్, ఈ లావణ్య కేసు నేను చూస్తున్నా, నేను ఇంత మాట్లాడుతుంది కదా, ఒక్క క్వశ్చన్ నా తరఫున మీరు ఏమన్నా అడగగలుగుతారేమో అని చెప్తున్నా. ఏం లేదు, మాన్లా ఒక మనిషి ఒక వేరే పరాయి మగోడికి ఇట్లా వచ్చి పక్కన కూర్చుంటేనే వాడిని అవాయిడ్ చేస్తాం, దూరం కొడతాం. అటువంటిది ఈమె రేప్ చేసిండు, నన్ను చంపాలనుకుంటున్నాడు అని అంత క్లారిటీగా చెప్పుకుంటా, మళ్ళా వాడు నా ఫ్రెండ్, నా జాను, నా జిగ్రి అని చెప్పి సిగ్గు లేదండి అంటే అసలు. అడుగుతానమ్మా, ఖచ్చితంగా అడుగుతాను. కాదండి, మనం ఆటోలో పక్క కూర్చుంటేనే వాడి బిహేవియర్ చూసి వాడిని ఎంత తెచ్చుకోనో అంత తెచ్చుకుంటే వాడి ముఖం కూడా చూడం మేము కనీసం మళ్ళా ఆడుపుట్టుకొచ్చినప్పుడు. మరి అది రేప్ చేసిందని చెప్తుంది, నన్ను చంపాలని చూస్తుందని చెప్తుంది, ఇంకా వాళ్ళ అమ్మా నాన్నని ఇన్వాల్వ్ చేసింది అందులో. నన్ను చంపడానికే ట్రై చేసిన అన్నాడు, మళ్ళీ నా జాను, జిగ్రి, నా దోస్తు, నా ఫ్రెండ్ సిగ్గు అనిపిస్తలేదు అసలు మీకు? ఈ డౌట్లు మీడియాకి ఎందుకు రావు నాకు అర్థం కాదు. ఇదొక్క మాట అడిగి చూడండి, ఎవడన్నా రేపు చేసిన మనిషితోటి దోస్తాన్ని చేస్తారా? అయ్యో అమ్మా, మీరు దీనికి ఇలా అనిపోతే ఆ చింటూ అనే వ్యక్తితోటి ఆ మంచం కోళ్ళు అదన్నీ అయిపోయాక చింటూ నా తండ్రి లాంటి వాడు తండ్రి అని అంటుంది. అంతకన్నా దారుణం ఏం చెప్పండి. తండ్రితో కూడా సంసారం చేస్తారు కావచ్చు, అంత చెండాల వాడిది అన్న అసలు ప్రపంచంలో. ఇన్ని రోజులు మేము కూడా మగోళ్ళు అంటేనే ఆడపిల్లలని నమ్మద్దు, మగపిల్లలతోటి భయం ఉండే అనుకుంది. ఇటువంటి ఆడదాన్ని చూసినాక అసలు మాకు మా మీద మాకే అసహ్యం పుడుతుంది. ఆడోళ్ళంటే ఇట్లా కూడా తయారైతుంది. దాన్ని అడిగి చూడు ఒక్కసారి నా తరఫున. దానికి సిగ్గుంటే రేప్ చేసినోడు ఎవడన్నా ఫ్రెండ్ అవుతాడా? చంపాలనుకున్నంత దోస్తా అని చేస్తాడా? ఒక్కసారి మాట అడిగి చూడండి అసలు. దానికి నిజంగా అది ఇక్కడ బయట కనబడి చెప్తాడు కదన్నా అనిపిస్తుంది దాన్ని చూసి. సమాజం చెడిపోతూ ఇటువంటి ఆడోళ్ళ మనం పుట్టినందుకు మా మీద మాకే అసహ్యం పుడుతుంది అసలు, అంత దరిద్రంగా. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇంత తిట్టుకుంటున్నా ఆవిడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్న ఛానల్స్ ఉన్నారు చూసారా, వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి. ఇయో వాళ్ళకి రేటింగ్ పెరగాలని, వాళ్ళకి వ్యూస్ రావాలని, చేస్తూ సభ్య సమాజాన్ని నాశనం చేయడానికి అన్ని దాపరమైన అనుకో. కానీ ఆడవే కదా ఇది, అసలు ఇది ఆడవేనా అని అనిపిస్తుంది ఒక అందుకేసి. ఇటువంటి ఆడవాళ్ళను చూడండి అసలు. మీ అభిప్రాయాన్ని నేను మీడియా ముందు ఉంచుతా, ఓకేనా? ఖచ్చితంగా అడగండి. మేము ఫస్ట్ నుంచి చూసుకొస్తున్నాం. అసలు ఫస్ట్ అయితే అంత చెండాలం ఉంటదా అని అనిపించేది. నేను ఫస్ట్ మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నిజంగా చెప్తున్నా. ఒక ఆడ ఆమె 11 ఏళ్ళు 10 ఏళ్ళు ఆమెతో సంసారం చేసినట్టుండు, ఆడదంటే ఉన్న పబ్లిక్ సపరించి పక్క పడేయడానికి అట్లా ఇట్లా మాట్లాడుతున్నాను, మిమ్మల్ని తప్పు పట్టుకున్నాను. ఆమె స్టోరీస్ అన్ని విన్నాక చేసినాక ఇటువంటి దరిద్రపు దాన్ని అసలు రాస్తారని అంటాడు. ఎట్లా భరించిండు అసలు, ఎట్లున్నాడు, అన్ని ఏళ్ళు ఎందుకు భరించిండు? అమ్మో, ఆయన ఓపిక అసలు దండం పెట్టాలి. ఆయన ఫస్ట్ సినిమాలల్లా ఉయ్యాల జంపాల గాని, ఏడో రకం ఆడో రకం కానీ ఎంత యాక్టివ్ గా అసలు ఆయన పర్సనాలిటీ, ఆయన ఎంత బాగుండేటోడు. ఇప్పుడైనా ముఖం చూస్తే ఏదో జబ్బు పడ్డం లెక్క సినిమాలో ఆయన చూస్తే, ఇంకా ఆయన కంటే ఒక ముసలైనా బాగున్నాడు అసలు. అంతే, ఆయన హెల్త్ కూడా ఖరాబ్ అయింది, ఇట్లా షేక్ అవుతుంది అసలు ఆయన అంతా. ఆయన ఆరోగ్యం అయినా మానసికంగా అయినా అసలు ఒక పేషెంట్ లెక్క తయారు చేసి వదిలిపెట్టింది అది. దాన్ని ఇంకా భరించాలని వీళ్ళందరూ ఎట్లా సపోర్ట్ నార్మల్ పబ్లిక్ అండి. దయ్యానికో ఆటనికో వదిలిపెట్టినట్టు దీని పేరు మీద కూడా ఏమన్నా కావాలంటే దీన్ని వదిలి, అసలు నిజంగా చెప్పాలంటే ఇటువంటి చీడ పురుగు సమాజంలో గుండు కూడా తప్పే. మరి దాన్ని ఎట్లా ప్రపంచంలో ఇంకా బయట తిరగనిస్తుర్రు, ఎట్లా దాన్ని ఇంకా దాన్ని సపోర్ట్ చేస్తుర్రు ఈ జనాలు నాకు అర్థం. మస్తాన్ సరిగాడాను మనిషినా అసలు, వాడు తండ్రి అని అంటాడు. ఏంటి అసలు అందరికి రేప్ కేసులు పెడతాడట, మళ్ళీ రేప్ కేసులు పెట్టిన ఫ్రెండ్షిప్ చేస్తాడట, రేప్ చేసి
చూస్తున్నాడు కదా, కనీసం ఎవడన్నా తప్పుడు చూపు చూస్తేనే మన ముఖం కూడా చూడ, మన ఇంటికి కూడా రానియం మేము. అదే అదే ఎవడన్నా కొంచెం తప్పుడు చూపు చూస్తేనే. అదే 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 ఇది రేప్ చేసినోడు కూడా నా ఫ్రెండ్ అంటున్నా అంటే ఇక మరి అందరు మరి అసలు అది మనిషి అంటావా? ఇంకా దీనికంటే వ్యభిచార గృహం పెట్టుకున్నాడు అది అదే. పిచ్చి అంటే ముందు. ఒక్కసారి అయితే ఇదేదో అడిగి చూడు, మీరు అది రేప్ అంటే చేసినోడు అదే ఎట్లా ఫ్రెండ్ అయింది? అదే 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 మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేపు చేసేది అబద్ధం. ఇప్పుడు బయటకి ఏంటంటే వీళ్ళిద్దరు మామూలుగా చాలా రోజులు తిరిగారు, ఆయన ఏదో కొట్లాట వస్తే దానికి రేప్ కేసు పెట్టింది. అది కాకపోతే బయటకి అలా చెప్పుకుంటది. బయటకి ఎట్లా చెప్పుకున్నాను పక్క పెట్టుది. రేప్ చేసిండు అని ఆమెను కంప్లైంట్ చేసి లైఫ్ నాశనం చేసి రేప్ కేసు అంటేనే పెద్ద దారుణమైన కేసు అది. మళ్ళా దోస్తాను వాని కూడా సిగ్గు లేకుండా మస్తాన్ సాయి గారు వస్తే ఇట్లా ఫోన్ చేసి మళ్ళా దీంతో సోది పెడుతుండు. మీరు జైల్లో నుంచి మాట్లాడిన దాని గురించి మాట్లాడుతున్నారా? అలాగే follow అవుతున్నారు జనాలు. కాదు కాదు మస్తాన్ సాయి అంతా follow ఎందుకు అంటే అవుతున్నారు. ఆయన కొంచెం నాగ్గా మాట్లాడాడు. ఎందుకంటే నన్ను జైల్లో పెట్టించింది ఈమె కాదా, ఈమె దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ లాగదామని చెప్పి మనోడు నైస్ గా మాట్లాడాడు. లేకపోతే ఇన్ఫర్మేషన్ ఎట్ వస్తుంది, అందుకని మాట్లాడాడు. అది ఈమె ఇలా చెప్పుకుంటుంది బయట. ఆమె ఒరిజినల్ కాదు, అది ఎడిటెడ్. నేను ఒరిజినల్ పెట్టాను, మీరు చూసారు. చూసినా ఇప్పుడు కరాటి కళ్యాణ్ తో మాట్లాడుతుంది కూడా చూసినా. మేము ఇది ప్రతి ఆయన ఎట్లా అవుతుంది ఏంది పొద్దున్న వెళ్ళిస్తున్నా అంటే అసలు కేసు ఎక్కడికి పోతుంది నాకు పూర్తి తెలుసుకోవాలని ఉంది, దానికి ఏం పనిష్మెంట్ అయితే చూడాలని ఉంది అనిపిస్తుంది. ఇది ఏం లేదు, ఇది ఒక్కటే అడుగురు. రేప్ చేసినోడు ఇట్లా ఫ్రెండ్ అయ్యిండు, చంపాలనుకున్నాడు, వాళ్ళ అమ్మా నాన్న కలిపి చంపాలనుకున్నారు, అని చంపేద్దామని అనుకున్నాడు, చంపేద్దాం అనుకున్నాతో ఇట్లా దోస్తా అని చెప్తున్నాడు. ఖచ్చితంగా మీ కాల్ మీడియా ముందు పెడతా, ఓకేనా? సరే, థ్యాంక్ యూ సార్. మీ ఫైట్ మాత్రం ఆపకూడదు. ఇది నిజంగా ఇది మీ పోరాటానికి ఒక విజయం కావాలి. నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా, మనస్ఫూర్తిగా మీకు జరగాలి, విజయమే రావాలి. అది అసలు ఆడదాన్ని మాత్రం సమాజంలో ఉండనియద్దు. ముందు ఉన్నది. సరే, బాయ్ సార్. ఆవిడకి మాట ఇచ్చాను కాబట్టి మీ కాల్ మీడియా పెడతారని చెప్పి. ఓకే, సో మీరు పెట్టండి. నిజానికి అంటే జనరల్గా పక్కన ఉన్న వాళ్ళని కొంచెం మర్యాదగా ట్రీట్ చేయాలి అనే ఒక చిన్న దీంతో మొహమాటానికి మనం అడగాల్సినవి అడగం. కాల్స్ తీసుకుంటే వాళ్ళు అడుగుతారు. తప్పకుండా ఈ నెక్స్ట్ సెషన్లో మనం అసలు పబ్లిక్వి జనరల్గా ర్యాండమ్గా చేద్దాం. చేసి పబ్లిక్ కాల్స్ తీసుకునే వెసులుబాటు ఉంటే అది పెట్టండి. జస్ట్ అసలు ఏంటి దీనిపైన, ఈ కేసు పైన మీ అభిప్రాయం ఏంటి, ఎవరిది తప్పు అనుకుంటున్నారు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అనేది అది చేద్దాము. అయితే ఒక్కటే చాలా కింద కామెంట్లో వందలు ఇంకా ఏమీ లోపల ఎందుకు పంపించలేదు. అవును అవును అవును. వన్ ఫైనల్ క్వశ్చన్. రేపు చింటూ మీతో లైవ్కి వచ్చి కూర్చుంటాను అంటున్నాడు, మీరు రెడీనా? అది చూసారా? దానికి కూడా నేను యాక్చువల్గా చింటూ చేసిన ఒక సరే 2-3 అభియోగాల్లో ఫ్యామిలీలు నాశనం అయిపోతున్నాయండి. ఇతను చేసే పని వల్ల ఫ్యామిలీలు అన్నీ కూడా రోడ్డును పడుతున్నాయండి. ఎవరి ఫ్యామిలీ ఎందుకు రోడ్డును పడింది అనేది నేను మీకు ఒకసారి చెప్తా. ఆయన అన్న 2 ఆరోపణలకి నేను ఇక్కడ సమాధానం, దానికోసం కూర్చొని నేను ఆయన జుట్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు. 2 అడిగా నేను 2టికి సమాధానం చెప్తాను. ఒకటేంటి, నేను పెడ్లర్ అని నీ దగ్గర ప్రూఫ్ ఏముంది, నన్ను పెడ్లర్ అని ఎందుకు అంటావు అనేది కూడా ఆయన అడిగారు. సో నేను అడగడం కాదు, ఆయన ఇంటర్వ్యూ చూసి జనాలే నాకు చేస్తున్నారు. అన్న ఎస్టర్డే నేను చూశాను, ఉన్నీత్ రెడ్డి క్లైమింగ్ మెనీ ఫ్యామిలీస్ ఆర్ డిస్టర్బ్డ్ బికాస్ ఆఫ్ యూ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాజ్ తరుణ్ అండ్ ఫ్యామిలీ ఎవరి వల్ల డిస్టర్బ్ అయింది? ఈ వల్ల కదా, లావణ్య వల్ల కదా. అలాగే మస్తాన్ సాయి అండ్ ఫ్యామిలీ ఎవరి వల్ల డిస్టర్బ్ అయింది? ఆయన మీద రేప్ కేసు పెట్టి. ఇవన్నీ ఆ టైంలో నేను లేను కదా. సో రాజ్ తరుణ్ కేసు మీద పెట్టినప్పుడు నేను లేను. మస్తాన్ సాయి పేరు కూడా మన కాల్లోనే కదా మనం. అండ్ ప్రీతి ఉదయ్ వాళ్ళ జీవితం ఎందుకంత డిస్టర్బ్ అయింది? వాడు ఫోన్ తీసుకొని, ఆ అబ్బాయి ఫోన్లో ఉన్న ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఆ అమ్మాయికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి అమ్మాయి చెప్తుంది కదా. సో ఇది నేను డిస్టర్బ్ చేశానా? ఏదో నోటికొచ్చిన మాట తప్ప నా వల్ల ఎవరి ఫ్యామిలీ అయినా డిస్టర్బ్ అయి ఉందంటే అది పాపం చింటూ ఫ్యామిలీ. ఎందుకంటే మంచం కోళ్ళు కాలు మనం బయట పెట్టాం. మరి వాళ్ళ ఆవిడకి ఖచ్చితంగా కోపం వచ్చింది. క్షమించమ్మా, ఆ విషయంలో తప్పక నిజాలు బయట పెట్టాల్సి వచ్చింది. కానీ మీరు తెలుసుకొని ఉంటారు, మీ ఆయన ఆవిడకి తండ్రి లాంటి వాడు అని చెప్పి తెలుసుకున్నాక మీరు ఖచ్చితంగా ఆయన క్షమిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇకపోతే మీ ఆయన కూడా అడగండి, ఆయనకి ఆవిడ కూతురు లాంటిది అని చెప్పి మీకు ఖచ్చితంగా చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన అడిగింది, ఏ ఆధారంతో నన్ను నువ్వు పెడ్లర్ అని అంటావు అన్నదానికి 31 జనవరి ఈనాడులో వచ్చిన ఆర్టికల్. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ జల్సాలకు అలవాటు పడిన యువతి ఆదివారం రాత్రి పోలీసుల తనిఖీల్లో మత్తు పదార్థాలతో దొరికింది. ఎవరా యువతి?
లావణ్య. అయితే మొదట ఆమె డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగానే భావించిన పోలీసులు తాజా విచారణలో మరో ఇద్దరితో కలిసి వాటిని విక్రయించడం అంటే ఏంటి, పెడలింగ్, గుర్తించారు. ఓకే, విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. గత ఏడాది నమోదైన ఓ కేసులో పరారీలో ఉన్న మహిళగా తేలింది. ఎవరు? లావణ్య. సో అంతకుముందు అది వరలక్ష్మి కేసులో నమోదైనప్పుడు ఈవిడ పరారైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి కోసం ఎతుకుతున్నారు. ఓకే, ఇప్పటిదాకా చాలా మంది తెలియదు ఈ ఆర్టికల్ ఉన్నట్టుగా. ఇగో మన వాళ్ళందరూ ఎతికి మరీ పంపిస్తున్నారు, అన్న ఇది చూసేవా అని చెప్పి. ఓకే, సో ఈ మహిళ ఒక కేసులో పరారీలో ఉన్న మహిళగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య 32 ఏళ్ళు, అప్పట్లోనే, అంటే ఇప్పటికి 33 అనుకోండి, 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి ఆమె గండిపేట మండలంలో కోకాపేటలో సోదరుడితో కలిసి నివాసం ఉంటుంది. ఎవరి సోదరుడు? రాజ్ తరుణ్. మా అన్న అని చెప్పింది కదా, రాజ్ తరుణ్ మా అన్న మా తమ్ముడని. లఘు చిత్రాల్లో నటిస్తున్న క్రమంలో స్నేహితుడు శేఖర్ రెడ్డి ద్వారా నార్సింగ్లో నివాసం ఉండే ఉనీత్ రెడ్డి పరిచయం అయ్యాడు. సో ఇది కొత్త క్లూ, మనకి ఇప్పటిదాకా శేఖర్ రెడ్డి అనే క్యారెక్టర్ లేదు. సో ఉనీత్ రెడ్డి పరిచయం అయ్యాడు. 2014లో ఇద్దరూ కలిసి దేవదాసుకు పెళ్ళైంది అనే లఘు చిత్రంలో నటించారు. అప్పటికే ఉనీత్కు మత్తు పదార్థాలు అలవాటు ఉండేది. ఓకే భయ్యా, ఉనీత్ రెడ్డి అలియాస్ చింటూ వింటున్నావా? ఇది నేను చెప్తున్నా కాదు, ఈనాడు పేపరు జనవరి 31 నువ్వు చూసుకో. ఇది కూడా పోలీసులు వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే వేస్తారు తప్ప. 2022లో ఏపీ గుంటూరు జిల్లాలో పట్టాపురం ఠాణాలో కూడా ఇతని పైన డ్రగ్స్ కేసు నమోదైంది. చూసావా, ఇది నేను చెప్పకపోయినా ఇప్పుడు కొత్త విషయం బయటకు వచ్చింది. నువ్వు తవ్వమన్నావు, ఒకటి తవ్వితే 2 బయటకు వస్తున్నాయి. సరే నీ ఇష్టం, నాకు ఏ రోజు ఈయన్ని ఇలా లేదు. బట్ ఆయన అడిగాడు కాబట్టి వీళ్ళు అదే అంటున్నాను. ఎందుకండి ఫ్యామిలీలు అందరూ బజార్కి ఎవరు పెట్టారా? మీరు వచ్చారు మీడియాకి, ఇవాళ నువ్వు వచ్చావు కదా, చింటూ వచ్చాడు, ఏంటి డిబేట్ కూర్చుందాం రా, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఇతను బెంగళూరులో MDMA డ్రగ్ 1500 రూపాయలకి కొనుగోలు చేసి గ్రాము హైదరాబాద్లో 6000కి విక్రయించేవాడు. ఎవరు చెప్పారు? నేను కాదు. ఓకే, సో ఇది చింటూ గారికి నా సమాధానం. ఇది FIRలో కూడా, అది యాక్చువల్గా లావణ్య ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఉంది. మీరు చూసుకోండి. ఇది నేనన్నమాట కాదు, మీరు నేనన్నమాటగా భావిస్తే ఇది ఈనాడు అన్ని టీవీ ఛానల్స్లోనూ కోడై కూసిన మాట. మరి ఇవాళ నన్ను మాత్రమే ప్రశ్నిస్తే కాదు, వీళ్ళందరి మీద పెట్టండి, అందరినీ అడగండి, వాళ్ళు చెప్పిన మాటే నేను చెప్తున్నాను.